హాయ్ ఫ్రెండ్స్, ఓ సినిమాలో 5-6 పాటలు అనేవి సాధారణం. అదే 10-12 ఉంటే అమ్మో ఎన్ని పాటలు అనుకుంటాం. మరి ఒకే సినిమాలో ఏకంగా 71 పాటలు ఉన్నాయంటే నమ్మగలరా? ఈ వరల్డ్ రికార్డ్ 92 ఏళ్ళగా చెక్కు చెదరకుండా ఉంది. నిజంగానే ఇది సాధారణ విషయం కాదు. ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని సినిమాలో అసలు పాటలే ఉండడం లేని పరిస్థితుల్లో ఒకే సినిమాలో అన్ని పాటలు అంటే ఖచ్చితంగా ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమే. అయితే ఇంతగా సినిమా ఏంటి, ఇది ఎప్పుడు రిలీజ్ అయింది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక వీడియోలోనికి వెళ్తే, ఒకప్పుడు హిందీ అయినా తెలుగు అయినా సినిమాల్లో పాటలు ఎక్కువగా ఉండేవి. 5-6 పాటలకే పరిమితం కాకుండా 8 నుంచి 10 పాటల వరకు ఉన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ పాటల నిడువు కూడా ఎక్కువగానే ఉండేది. అయితే 1932లో వచ్చిన ఒక హిందీ సినిమాలో మాత్రం ఏకంగా 71 పాటలు ఉన్నాయి. ఈ సినిమా పేరే ఇంద్రసభ. ఇప్పటికీ అత్యధిక పాటల వరల్డ్ రికార్డ్ ఈ మూవీ పేరిటే ఉంది. ఇండియన్ సినిమాలకు మ్యూజిక్ అసలు బలం. కేవలం మ్యూజిక్తో హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. 30 ఏళ్ళ కిందట వచ్చిన హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో 14 పాటలుంటే అన్నీ హిట్టే. అప్పట్లో అదో సంచలనం. కానీ అంతకు 6 దశాబ్దాల ముందే వచ్చిన ఈ ఇంద్రసభలో ఏకంగా 71 పాటలు ఉండడం మాత్రం నమ్మశక్యం కాని విషయమే. ఇంద్రసభ మూవీ 1932లో రిలీజ్ అయింది. ఈ సినిమాను ఉర్దూ నాటకమైన ఇంద్రసభ ఆధారంగా తెరకెక్కించారు. 1853లో తొలిసారి ఈ నాటకాన్ని ప్రదర్శించారు. దాన్ని జసెంట్ జీ జహాంగీర్ జీ మదన్ ఇంద్రసభ పేరుతో తెరకెక్కించారు. నిస్సర్, జహనర్ కజన్, అబ్దుల్ రెహమాన్ కబూల్ లాంటి వాళ్ళు నటించారు. నాగర్ దాస్ నాయక్ ఈ సినిమాలోని 71 పాటలను కంపోజ్ చేయడం విశేషం. అయితే అత్యధిక పాటలున్న సినిమాగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది ఈ సినిమా. సుమారు 3 గంటల నిడివి ఉన్న మూవీలో 71 పాటలు అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ సినిమాలో ఆ తర్వాత మరే ఇతర మూవీ పాటల విషయంలో దీని దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. 1994లో సల్మాన్ ఖాన్ మరియు మాధురి దీక్షిత్ నటించిన హమ్ ఆప్కే హై కౌన్ మూవీలో 14 పాటలు ఉన్నాయి. తరువాత అనిల్ కపూర్ మరియు ఐశ్వర్య నటించిన తల్, సల్మాన్ ఖాన్ నటించిన తేరే నామ్, అమితాబ్ బచ్చన్ నటించిన సిస్సి లాంటి సినిమాల్లో 12 పాటలు ఉండడం విశేషం. అయితే 2000 తర్వాత వచ్చిన సినిమాలన్నీ పాటల సంఖ్యలో పూర్తిగా తగ్గిపోయింది. 5-6 పాటలకు మించి లేవు. అంతేకాదు కొన్ని సినిమాలు అయితే అసలు పాటలే లేకుండా రూపొందాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు అరుదైన గౌరవం. అయితే ఎంతగా గౌరవం తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో చేరిని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సినీ నటుడు రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్ వేదికగా జరగనున్న ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15 ఎడిషన్కు గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ చేసిన సేవలకు గాను ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్గా అవార్డు అందుకున్నారు. ఈ విషయంపై చరణ్ ఆనందం వ్యక్తం చేశారు.